రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నియంత ధోరణికి వ్యతిరేకంగా అక్కడ అవినీతి ఆ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా చాలా రోజుల నుంచి అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న విషయము అందరికీ తెలిసిందే. ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పార్టీ అనే విషయము ప్రజలప్పుడు వచ్చింది. ఈ సందర్భంలో డిప్రెషన్కి లోనైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అనాలోచిత విధానాలతో ఒక అక్రమ పద్ధతిలో భారతీయ జనతా పార్టీని అణిచివేసేటువంటి కుట్రలో భాగంగా అనేక అకృత్యాలు పాల్పడుతున్న విషయం చూస్తూ ఉన్నాం మనం. ఒకవైపు యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఆత్మహత్య చేసుకుంటున్నారు, అసలు బతకలేక సామాన్య ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అనేక మంది తెలంగాణ ఉద్యమకారులను తెరమరుగేసారు. ఉద్యమ ద్రోహులందరినీ సంకన పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఉద్యమ ద్రోహులకే పదవులు ఇస్తూ ఉన్నారు. ఉద్యమకారులను పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. పూర్తిగా ఉద్యమ చరిత్రను తెరమరుగేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు. ఇవన్నింటినీ గుర్తించే భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఎట్టివేళ భారతీయ జనతా పార్టీని అణచివేయాలి, కార్యకర్తలను అణచివేయాలి, కార్యకర్తల మీద కేసులు పెట్టాలి, రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి, పోలీసుల ద్వారా దాడులు చేసే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ఒక స్ట్రాటజీ టీమును పెట్టుకొని అలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం భారతీయ జనతా పార్టీ కాదు, సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో వాస్తవాలను అవాస్తవాలుగా సమాజానికి చూపెట్టే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అబద్ధాలను నిజాలుగా చెప్పే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే పత్రికలు రాస్తలేవు, వాస్తవాన్ని గ్రహించి టీవీ ఛానల్ చూపెడతలేవు, వాస్తవాలు గ్రహించి ముఖ్యమంత్రి అబద్ధాడుతున్న విషయాన్ని గుర్తించి ఈ పరిస్థితుల్లో తెలంగాణలో వేరే పేపర్ ఉండదు, వేరే ఛానల్ ఉండదు. నాకు వ్యతిరేకంగా రాస్తే గతంలో ఏబిఎన్ను బ్యాన్ చేసిన, టీవీ9 బ్యాన్ చేసిన, ఆంధ్రజ్యోతిని కూడా బ్యాన్ చేస్తా, అన్ని పేపర్లను బ్యాన్ చేస్తా అవసరం వస్తుందని చెప్పి గతంలో హెచ్చరించిండు. ఇప్పుడు కూడా హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ భావ ప్రకటన స్వేచ్ఛను ఎట్టి బస్లో గౌరవిస్తాం. దాన్ని గౌరవించాల్సిందే. మానవత్వం ప్రతి వ్యక్తి గౌరవించాల్సిందే. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ప్రతి వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించాల్సిందే, గౌరవిస్తాం దాన్ని. కానీ ఈ సాకుతో ఇతర ఛానళ్లను ఇబ్బంది పెట్టి, ఇతర పేపర్లు ఇబ్బంది పెట్టి, అన్ని పార్టీల కార్యకర్తలకు వ్యతిరేకంగా, అన్ని పార్టీల నాయకత్వానికి వ్యతిరేకంగా, అన్ని పార్టీలకు వ్యతిరేకంగా ఒక పేపర్ని పెట్టుకొని, ఒక ఛానల్ని పెట్టుకొని, ఒక ఇంగ్లీష్ పేపర్ని పెట్టుకొని మాట్లాడినట్టుగా, మాట్లాడిన దాన్ని తప్పుగా ప్రజలకు చూపెట్టి తనకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొక్కసారి తెలంగాణ యొక్క ఆ మూమెంట్ తీసుకొచ్చే ప్రయత్నము ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రలు చేస్తూ ఉండేదాన్ని. కానీ ఇవాళ మాకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా భారతీయ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నాడు ఆయన. ఇతర ఛానళ్ళకు, ఇతర పత్రికలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఆయన. పేపర్ రాయిస్తున్నాడు, నమస్తే తెలంగాణ, ఇంకో ఇంగ్లీష్ పేపర్ ఉన్నది ఒకటి, తెలంగాణ టుడే టీ ఛానల్. ఆ పేపర్ కూడా ఉండలేదు అని. ఇప్పుడు ఏంటంటే ప్లాన్ ప్రకారము ప్రతి ఇంటికి పేపర్ పంపాలి. ఇవాళ ప్రియతమ ప్రధాని మోడీ గారు రాజ్యసభలో మాట్లాడిన దాన్ని వక్రీకరించి పార్లమెంటరీ పార్టీ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు తన పత్రికలో ఇవాళ ప్రజలను నమ్మించి రెచ్చగొట్టే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండు. నా విషయంలో కానీ, అరవింద్ గారి విషయంలో కానీ, కిషన్ గారి విషయంలో కానీ, భారతీయ జనతా పార్టీ నాయకుల విషయంలో కానీ, ఇతర పార్టీ నాయకుల విషయంలో కానీ, ఉద్యమకారుల విషయంలో కానీ, అన్నిటి విషయంలో ఈ పేపర్ ద్వారా రెచ్చగొట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఇలా ముఖ్యమంత్రి ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినాము. ఈరోజు కూడా సంబంధిత మంత్రులు, సంబంధిత అధికారుల దృష్టి కూడా ఈరోజు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఈ విషయంలో ఎట్టి చర్యలు తీసుకోవాల్సిందే. తెలంగాణ
ప్రజలను కాపాడాల్సిందే, తెలంగాణను కాపాడుకోవాల్సిందే, వాస్తవాలు ప్రజలకు అందించాల్సిందే. ఈ విషయంలో మేము చాలా సీరియస్గా ఉండి ఈరోజు ఢిల్లీకి రావడం జరిగింది. పార్లమెంటరీ అఫేర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారిని, లోక్సభ స్పీకర్ గారిని కలవడే ప్రయత్నం చేస్తాం. వారు లేకపోవడం వలన ఆ సంబంధిత అధికారులను కలుస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.